యువత ఇవాళ గంటల తరబడి మొబైల్ ఫోన్లో మునిగి తేలుతుంటే ఆ చిన్నారి 11 ఏళ్ల వయసులోనే కంపెనీని స్టార్ట్ చేశాడు. స్టడీస్లో సత్తా చాటుతూనే ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్స్ను తలకెత్తుకున్నాడు. ఫ్యూచర్ లీడర్గా ఎదుగుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్న నయన్ ఆదిత్యతో బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. 11 years ఏజ్. ఈ వయసు అంటే పిల్లలతో గేమ్స్ ఆడుకునే సమయం సందర్భం. కానీ నయన్ ఆదిత్య ఈ ఏజ్లోనే గేమ్ చేంజర్ అయ్యాడు. ఈ వేస్ట్ కంపెనీని స్థాపించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ నయన్ మన ముందున్నాడు. నయన్తో మాట్లాడదాం. హాయ్ నయన్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ఎలా అసలు నీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది కంపెనీ స్టార్ట్ చేయాలని? నేను చిన్నప్పటి నుంచి నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ లాగా, ఒక గేమ్ చేంజర్ లాగా, నేను వరల్డ్ అంతా చేంజ్ చేసేలాగా నాకు అనిపించే. కాకపోతే ఎలా చేయాలో నాకు అర్థం అవ్వలే ఆ ఏజ్లో. సో నేను నా ఇంట్లోనే అలా ఇలా ఇంట్లో చూస్తే ఒక గ్యాడ్జెట్ కంపెనీ, బ్రోకెన్ గ్యాడ్జెట్ లాగా. అట్లే నేను అనుకున్నా, అరే దీంతోనే ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అలా వచ్చింది ఆ ఫీలింగ్. సో నేను రీసెర్చ్ చేసా, బేసిక్స్ నేర్చుకున్నా, అది ఇది అంతా చూసా. మళ్ళీ చూసా ఇది అంతా చాలా డేంజరస్. అట్లే నేను ఏదో ఒకటి చేయాలి, అదొక మోటివేషన్ లాగా వచ్చింది. కలెక్ట్ చేసేటప్పుడు అట్లే మళ్ళీ వేరే చోటలో మాట్లాడుతూ ఇది డేంజర్స్తో అంతా నాకు కూడా అర్థమైంది, నాకు చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో దానివల్ల మోటివేషన్ కూడా వచ్చింది. సో దానివల్ల స్టార్ట్ చేస్తా. అట్లే దానివల్ల ఇది సీరియస్గా టేకప్ కూడా చేస్తున్నా. రైట్, నువ్వు బెంగళూరులో టెడెక్స్ స్పీచ్ చేసావు డీకే శివకుమార్ వాళ్ళ ప్రెజెన్స్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగున్నాయి. బికాస్ అలాంటి పెద్ద ఫీలింగ్లో, ఎందుకంటే అందరూ పెద్ద పీపుల్ కూడా లైక్ చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు ఈ ఇనిషియేటివ్, ఈ మూమెంట్. సో ఈ రెస్పెక్ట్ ద్వారా నేను ఇంకా కంటిన్యూ చేయాలి. అట్లే ఎస్పెషలీ డీకే శివకుమార్ సార్తో ఒక ఫోటో ఆపర్చునిటీ అంటే చాలా పెద్ద థింగ్. అట్లే టెడెక్స్లో మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా నర్వస్గా ఉన్నా, కాకపోతే లాస్ట్లో మంచిగా మాట్లాడా. సో ఆ రోజు కూడా చాలా అప్లాజ్ వచ్చింది. చాలా నర్వస్గా ఉన్నా, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చాలా మంచిగా మాట్లాడా. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఆసమ్గా ఉన్నాయి. అట్లే ఒక రెస్పెక్ట్ లాగా అనిపించే. రైట్, నువ్వు ఈ వేస్ట్ ఎట్లా కలెక్ట్ చేస్తారు? దాన్ని రీసైక్లింగ్ ప్లాంట్స్కి ఇస్తారా? ఎట్లా అసలు ప్రాసెస్ ఏంటి? సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే మనము యంగ్ చేంజ్ మేకర్స్ బ్రింగ్ చేస్తాం. నేను లోకల్ ఫ్రెండ్స్తో స్టార్ట్ చేస్తా, నా ఏజ్ వాలంటీర్స్తో చేస్తున్నా. ఇది జస్ట్ నేను కాదు, బికాజ్ ఇట్ ఈస్ లైక్ ఒక ఫుల్ ఆర్మీ లాగా. 20 to 30 కోర్ మెంబర్స్ ఉన్నారు. అట్లే వాళ్ళు స్కూల్లో కలెక్ట్ చేస్తున్నారు, అపార్ట్మెంట్లో కలెక్ట్ చేస్తున్నారు. అట్లే ఈ వేస్ట్ అంతా మనం ఒక రీసైక్లర్కి ఇస్తున్నాము. అట్లే ఈ వేస్ట్ అంతా రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు నీలాంటి కిడ్స్ అంతా ఈ వేస్ట్ని మంచిగా ప్రాసెస్ చేస్తే ప్లానెట్ ఎలా ఉంటుంది? చాలా గుడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఈ వేస్ట్ కలెక్షన్ గురించే కాదు, ప్రాసెస్ గురించే కాదు. ఎందుకంటే ఇలాంటి సస్టైనబుల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి కూడా లీడర్షిప్ స్కిల్స్ అవుతుంది. మేబీ ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏఐ అన్ని జాబ్స్ అన్ని టేక్ చేస్తుంది కదా. సో లైక్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో జాబ్ క్రియేటర్స్ ఉండాలి. అట్లే జాబ్ సీకర్ అవ్వడా కూడా లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ చేస్తే లీడర్షిప్ స్కిల్స్ ఉంటుంది. అట్లే ఇండియా ఒక సూపర్ పవర్ కూడా అవ్వచ్చు వాళ్ళు. ఇలా కిడ్స్ కూడా ఈ వేస్ గురించి లేకపోతే ఏదో ఒక సస్టైనబుల్ ఇనిషియేటివ్స్ టేక్ చేస్తే. ఇన్వెస్టర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందా? నీ కాన్సెప్ట్ ఎలా ఉంది? వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్? సో ఇన్వెస్టర్స్ నుంచి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. బికాజ్ ఎందుకంటే ఫస్ట్లోనే నేను యుఎస్లో మాట్లాడిన తర్వాత టెక్సస్లో నాకు చాలా అప్లాజ్ వచ్చింది. అట్లే నేను ఇన్వెస్టర్స్తో మాట్లాడా. అట్లే వాళ్ళు కొంతసేపట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే లైక్ నేను ఇన్వెస్టర్స్ని ఇంకా అప్రోచ్ అవ్వలే. ఎందుకంటే నేను ఓన్లీ మెంటర్స్ని అప్రోచ్ అయినా, అట్లే మార్కెట్ యాక్సెస్ పార్ట్నర్స్లో అప్రోచ్ అయినా. ఎందుకంటే ఈ యంగ్ గ్రీన్ టెక్ ఒక ఎన్జిఓ సెక్షన్ 8. సో నేను ఇన్వెస్ట్మెంట్లో అంత ఫోకస్ చేయలే. అట్లే
నిన్న అన్ని కార్పొరేట్స్తో మాట్లాడేటప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది దట్ ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా హెల్ప్ఫుల్ ఈ ప్లానెట్కి అట్లా ఈ నేషన్కి. యా, రైట్. నీ డ్రీమ్ అండ్ ఎయిమ్? నా డ్రీమ్ ఇస్ టు బికమ్ ఏ సీరియల్ ఆంటర్ప్రెనర్ అండ్ టు మేక్ ష్యూర్ దట్ ఏమవుతుంది, ప్లానెట్ అంతా సేవ్ అవుతుంది, ప్లానెట్ని చాలా ఇంపాక్ట్ చేస్తా, టు మేక్ ష్యూర్ దట్ నెక్స్ట్ జనరేషన్ కెన్ లివ్ బెటర్ అండ్ బ్రీత్ బెటర్ అండ్ ఆల్. సో అది నా విజన్ లాగా, నా ఎయిమ్ లాగా. అట్లే స్టూడెంట్ లీడర్స్ కూడా క్రియేట్ చేయాలి, అట్లా ఒక ఇండియా, అట్లా ఒక వరల్డ్, ఇండియా ఒక సూపర్ పవర్ లాగా అయిపోవాలి. అది నా విజన్ లాగా, టు ఎంపవర్ ఇండియా అండ్ టు ఎంపవర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ నయన్. నయన్ స్టోరీ ఇవాల్టి యూత్కు ఐ ఓపెనర్ లాంటిది. ఇలాంటి నయన్లు విలేజ్కి ఒకళ్ళున్న వికసిత్ భారత్ త్వరలోనే సాకారమయ్యే అవకాశం ఉంది. కెమెరామెన్ వీరబాబుతో మురళి, HM TV.